పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఈరోజు బరబ్బా గురించి మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. బరబ్బా విషయంలో చాలా కష్టమైన ఒక పరిస్థితి ఏంటంటే, బరబ్బా గురించి ఎక్కడా రాయబడలేదు, చరిత్రలోనే లేదు, అలాగే బైబిల్లో కూడా అతని గురించి మనకి ఎక్కువ తెలియదు. చరిత్రలో కూడా ఎక్కడ బరబ్బా జీవితాన్ని గురించి రాయబడలేదు. జాగ్రత్త వినండి. ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి, ఏమీ ఎన్నడూ మాట్లాడని వ్యక్తి, నేరస్తుడి దగ్గరికి అకస్మాత్తుగా వెళ్ళి ప్రభు నిలబడడం ఇదేదో అకస్మాత్తుగా జరుగుతుంది కాదు. ఇది ఎప్పుడో ప్రభు తన ప్రణాళికలో పరలోకంలో ఆలోచించాడు. దీన్నే మిషనరీ పరిచర్య అనే మాట, అపోస్తులు పంపబడిన వాడు అనే మాట. చూడండి, భారతదేశంలో తోమాకి ఎవరు సంబంధం ఉన్నారు? తోమాకి ఎవరన్నా బంధువులు ఉన్నారా భారతదేశంలో? పౌలుకి గలతీల్లో చుట్టాలు ఉన్నారా? పౌలుకి కొరింథీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ తెలియదు. ఈ ప్రేమ, ఈ గొప్ప రక్షణ తెలియని వారి మధ్యకు మనలను పంపిస్తుంది, మనలను ప్రేరేపిస్తుంది, మనలను అక్కడ నిలబెడుతుంది. అక్కడ హతసాక్షులయ్యి దేవుని కొరకు సాక్షిగా జీవించి ఆయనే నిజమైన దేవుడు అని నిరూపించే వరకు ఈ ప్రేమ మనలను విడిచిపెట్టదు. అందుకే సంఘానికి 5 పరిచర్యలు ఇచ్చాడు దేవుడు. అపోస్తుల పరిచర్య, బోధకుల పరిచర్య, కాపరుల పరిచర్యలో చాలా 5 పరిచర్యలు ఉన్నాయి. 5 పరిచర్యల్లో మొట్టమొదటిది అతి ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే అపోస్తుల పరిచర్య. ఇది చాలామందికి అర్థం తెలియక అపోస్తులుడని పేరు పెట్టుకుంటారు కొంతమంది. అపోస్తులుడు అంటే ఒక మందిరంలో ఉండేవాడు కాదు. గమనించండి, అపోస్తులుడు అంటే పంపబడినవాడు. పంపబడినవాడు తండ్రి నన్ను పంపినట్లు ఎక్కడికి పంపిస్తా ఉన్నాడు? భయంకరమైన నీచుడి దగ్గరికి, క్రూరుడు, అల్లర్లకు కర్త దగ్గరికి వెళ్ళి నువ్వు బరబ్బా స్థానాన్ని తీసుకో. బరబ్బాతో జనాలు ఎలా వ్యవహరిస్తారో, న్యాయం ఎలా వ్యవహరిస్తుందో ఆ తీర్పు అంతా నీ మీద వేస్తాను, నువ్వు అక్కడ నిలబడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. విలియం కేరీకి ఇక్కడ ఎవరు బంధువులు లేరు. జాగ్రత్త వినండి, ఇది నిస్వార్థమైన ప్రేమ. మనం ధ్యానించాం, యోధాని దేవుడు ప్రేమించడానికి యోధా ఏ మంచి చేయలేదు, యోధా దగ్గర ఏ గొప్పతనం లేదు. యోధా ద్వేషించాడు, అసహించుకున్నాడు, ద్రోహం చేశాడు. అంటే క్రీస్తు ప్రేమ ప్రేమించే వారినే ప్రేమించదు. చాలామంది అన్నదమ్ములతో మాట్లాడిన వారు, చాలామంది అక్క చెల్లెలతో మాట్లాడని వారు, వీరంతా క్రైస్తవులు అని పేరు మాత్రం మనం పెట్టుకుంటాం. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రేమ మనలను ఈ భూమి మీద పరిపూర్ణతలోనికి నడిపించాలని ఆశిస్తూ ఈ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు, ఎవరితోనో మాట్లాడని వారు వచ్చి కూర్చుంటే, ద్వేషాలతో కూర్చుని ఉంటే, నీ శక్తితో, నీ బలముతో ఈ ద్వేషాన్ని, ఈ శరీర కోరికలను నువ్వు జయించలేవు. బరబ్బా చెరసాల్లో ఎలా ఉండిపోయాడో అలాగే మన పరిస్థితి కూడా. ఏ మంచి చేద్దామన్నా కటకటాలు వెనకాలే ఆలోచించుకోవాలి. కానీ అలాగే మన జీవితంలో ఎంత మంచి చేద్దామన్నా మన మనసులోనే ఆ తలంపు. కానీ పౌలు అన్నాడు, నేను దానిని చేయాలనుకుంటున్నాను కానీ నేను దాన్ని చేయలేను. ఎందుకు చేయలేమంటే మన మనసు మారాలి, మనకు స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛ ఎలా వస్తుందంటే మన స్థానములో మన గుర్తింపు, మన తలంపు, మన ఊహ, మన నూతన వ్యక్తిత్వము ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆ స్వభావంలోనికి మనలను నడిపిస్తాడు. వింటున్నారా జాగ్రత్తగా? బరబ్బా అనుకున్నాడు, ఈ ప్రభు ఎందుకు తప్పించుకోలేదు, లేక ఎందుకు ఆయన చనిపోకుండా తప్పించుకోవచ్చు కదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను రక్షించడానికే,
నీకు నూతన జీవితం ఇవ్వడానికి, నీకు ఒక క్రొత్త జన్మనివ్వడానికి ఆయన నిస్సహాయుడిగా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఈ లోపల పక్కన నేరస్తుడు ఒక మాట అంటా ఉన్నాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు బరబ్బా అనుకొని ఉంటాడు, నేను అదే మాట అనాలని అనుకుంటున్నాను, నా పక్షాన నువ్వు ఆ మాట అన్నావురా. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి కూడా బరబ్బాకి స్నేహితుడే. ఈ ముగ్గురు సిలువ వేయబడాలి ఆ రోజు. ఈ ముగ్గురికి నాయకుడు ఆయన, ఇద్దరికి నాయకుడు. మన మీద కూడా తీర్పు ఎప్పుడో తీర్చబడిందని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ఈరోజు ఇక్కడ అందరం మనం కూర్చొని ఉన్నాం. జాగ్రత్తగానండి, మనందరం కూర్చొని ఉండడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే యేసు ప్రభు నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేశాడు. అందుకే బ్రతికున్నాం ఈరోజు. మన గొప్పతనం ఏమీ లేదు, మన చదువు ఏమీ లేదు, మన ఉద్యోగాలు ఏమీ లేదు, మన డబ్బు, మన ఆరోగ్యం కాదు, మనకున్నది ఏదీ కాదు. దేనిని బట్టి మనం ఇక్కడ నిలబడలేదు. బరబ్బా ఇంటికి ఎలా వెళ్ళాడో మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే దేవుని మహాకృప, దేవుడు మనకిచ్చిన బలం, దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యము, మరొక అవకాశము. ఈరోజు నీ ముందు బరబ్బా నిలబడ్డాడు, యేసు ప్రభు నిలబడ్డాడు. ఎవరు కావాలి నీకు? ఎవరిని ఎంచుకోబోతా ఉన్నావు? ఆ రోజు పిలాతు అడిగిన ప్రశ్నే దేవుడి దినం నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ నీ మనోనేత్రాలు, ఆత్మీయ చెవులు తెరిచి ఒకసారి జాగ్రత్తగా వింటే పరలోకం నుంచి నీకు ఒక స్వరం వినబడుతుంది. నాకు వినబడతా ఉంది. ఎవరు కావాలి నీకు? బరబ్బా కావాలా? లేక నీకు నువ్వే జీవిస్తావా? నీకు ఇష్టం వచ్చినట్లు నీవే అపవిత్రతలో, లేకపోతే నేను అనుకున్నట్లే చేస్తూ ఉంటావా? అక్రమంలో జీవిస్తావా? లేక ఇదిగో నీ కొరకు వచ్చిన నా ప్రియ కుమారుడు, నీ గుర్తింపు, నీకు కలిగిన ఆ శ్రమలు, బాధలు, బలహీనతలు అన్నీ వేస్తే వదకు తేబడిన గొర్రె పిల్లవలే లోక పాపములు మోసుకోవడానికి వెళ్ళిపోవడానికి నీ ముందు నిలబడ్డాడు. ఏం చేస్తావు ఈరోజు అని దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. మీ మనసులోనే ఆ ప్రశ్నకు జవాబు మనం చెప్పుకోవాలి. ప్రభువా, ఈరోజు ఇంకా నేను అనేది వద్దు ప్రభువా, నా స్థానంలోనూ నిలబడ్డావు, అది చాలు నాకు, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభు అంటే పరలోకం ఆనందింపబడదు. ఆనందంతో పరలోకం ఈరోజు సంతోషంతో ఉప్పొంగిపోతా ఉంది. ఇక్కడ గమనించండి, ముగ్గురు ఈ సందర్భంలో కోరికలు కోరుకుంటా ఉన్నారు. ఒకరు యేసు ప్రభుని సిలువ వేయమంటా ఉన్నారు. బరబ్బా కోరుకున్న కోరిక కూడా అది నెరవేర్చబడే పరిస్థితిలో లేదు. యేసు ప్రభు ఒక కోరిక కోరుకుంటున్నాడు. అదేంటంటే ఈరోజు బరబ్బా ఇంటికి వెళ్ళాలి, ఈరోజు బరబ్బా ఇంట్లో ఆనందంగా జీవించాలి. ఈరోజు నుంచి బరబ్బాకి రోమా భయం ఉండకూడదు. ఇంకా రోమీలు బరబ్బాని ఇంకా ఏమీ చేయకూడదు. ఇంటి దగ్గర అందరూ బరబ్బా జీవితాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. జాగ్రత్త వినండి, బరబ్బా యొక్క స్వేచ్ఛలో, బరబ్బా యొక్క మరణాన్ని తప్పించి, అవమానాన్ని భరించి, నిందను సహించే ఆ ఎంపికను బట్టి యేసు ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇది. అందుకే నేను కొద్ది మరలా చెప్తా ఉన్నాను. దేవుని యొక్క ఆనందం ఎక్కడుందంటే ఒక వ్యక్తిని నిత్యత్వము నుండి, మరణము నుండి తప్పించడంలో దేవుడు ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాడు. మన ఆనందం ఎక్కడుంది ఈరోజు? బరబ్బా ఆనందం తన జీవితం, ఒక భక్తుడు ఇలా అన్నాడు, బరబ్బా జీవం మరణానికి నడిపించింది, ప్రభు మరణం జీవానికి నడిపించింది అన్నాడు. అంటే జాగ్రత్త వినండి, బరబ్బా తన జీవితంలో తన ఆనందాలు వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే ప్రతి అడుగు మరణం వైపు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆనందం ఎక్కడ వెతుక్కుంటున్నాడంటే ఒక్క పాపి అయినా నా వైపు చూస్తాడా ఈరోజు? అది ఆయన ఆనందం. ఆయనకి ఆనందం లేక కాదు, జాగ్రత్త వినండి, ఆయనకి సమాధానం లేక కాదు, ఆయన సమాధానానికి అధిపతి. ఎందుకు ఆయన ఆలోచిస్తున్నాడంటే ఆయన మనలను పుట్టించాడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనలను రక్షించి నిత్యత్వములో ఆయనతో కూడా సహవాసములో మనం ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పోయినసారి మనం చెప్పుకున్నాం, నిత్యత్వం ఎంత భయంకరమైందో చెప్పుకుంటూ యోధా పాదాలు పట్టుకొని ఏడ్చాడు అని చెప్పుకున్నాం. నేను ఇలా మళ్ళీ ఊహిస్తూ ఉన్నాను, యోధా పాదాలు పట్టుకున్నప్పుడు అప్పటికే జోబిలో 30 నాణ్యాలు ఉన్నాయి. ఆ కాలు ఎత్తి ఉండి ఉంటాడు, ఆ నాణ్యాలు శబ్దం కూడా అయ్యి ఉండి ఉంటుంది. ఆ శబ్దాలు వినడానికి ఆనందపడిపోతున్నాడు. కానీ యేసు ప్రభు పాదాలు కడుగుతుంటే యోధా చూడట్లేదు. ఇప్పుడు ఇంకొకటి ఆలోచించండి, యేసు ప్రభు పాదాలు కడగడం మాత్రమే కాదు, యేసు ప్రభు నిత్యత్వంలో, యేసు ప్రభు మరణం వరకు వెళ్ళి నన్ను చంపేయండి కానీ బరబ్బాను వదిలేయండి అంటే నిత్యత్వం ఎంత భయంకరమైందో ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నాం?
ఎటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈరోజు దేవుడు నీ మార్గములో మధ్యలో నిలబడ్డాడు. దూత బిలాము మార్గములో మధ్యలో నిలబడి ఆగు అన్నట్లు దేవుడు ఆగు అంటున్నాడు. అది గద్దింపు కాదు, అది నిన్ను శిక్షించడానికి ఆగలేదు. ఆయన ప్రేమతో ఒక నిమిషం నిన్ను బలవంతంగా పట్టుకున్నాడు. ఆయన నిన్ను పట్టుకుంది ఆయన నీ మీద కోపంతో కాదు. ఒకవేళ నిన్ను కొంత బలవంతమైన మాటలు మాట్లాడుతూ ఇది ఇంకా ఆప్ చేయదా అని పిలుస్తూ ఉంటుంటే అది ఆయన ప్రేమను బట్టే మాట్లాడుతున్నాడు తప్పించి ఆయన నీ మీద కోపంతో మాట్లాడలేదు. ఆయనకి నిత్యత్వం ఏంటో ఆయనకి బాగా తెలుసు. అందుకే ప్రాణము పెట్టినంతగా అక్కడ బరబ్బా కొరకు నిలబడ్డాడు. ఈరోజు ఒక నిర్ణయం చేయాలి మనం. బరబ్బా పక్షాన నిలబడిన దేవుడు నీ పక్షాన కూడా నిలబడతాడు అని ఆయన ప్రేమను రుజువు చేయడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బరబ్బా మరణాన్ని భరించిన దేవుడు నీ అవసరతలు తీర్చడా? ఆలోచించండి. ఒక వ్యక్తి కొరకు తన ఆస్తి అంతా ఇచ్చేసి అంతా విడిచిపెట్టి తనకు కలిగినదంతా ఇచ్చేస్తుంటే వెళ్ళి నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే ఎవడా అంటున్నారు. జాగ్రత్తగా ఈ సత్యం మనకు అర్థమైతే మన బాధలు శ్రమలు ఎప్పుడో మర్చిపోతాం, మన అవసరతలన్నీ మర్చిపోతాం. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఆయన ప్రేమ మనకు అర్థమైతే యేసుప్రభు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే అసలు రేపటి గురించి నువ్వు చింతించవు. ప్రాణమే పెట్టాడు దేవుడు మన అవసరతలు తీర్చడా? ఆలోచించండి. ఇది ప్రక్కన పెట్టి ఈ గొప్ప ప్రేమను ప్రక్కన పెట్టి వేరే బోధలు బోధిస్తూ ఉన్నారు చాలామంది. అవి ప్రక్కన పెడదాం. ఈరోజు ఆ గొప్ప త్యాగమూర్తి నీ స్థానములో నిలబడ్డాడు. అంటే నీ స్థానం అంటే నీ గుర్తింపు, నా గుర్తింపు తీసుకున్నాడు. నా గుర్తింపే కాదు, నా అవమానాన్ని తీసుకున్నాడు, నా మరణాన్ని తీసుకున్నాడు, నా శాపాన్ని తీసుకున్నాడు. నా శ్రమలు తీసుకోలేడా? నా అనారోగ్యాలు తీసుకోలేడా? నా బాధలు తీసుకోలేడా? నా నిందలు తీసుకోలేడా? ఎవరైనా ఒకవేళ ఇక్కడ నన్ను చాలామంది అవమానిస్తూ ఉన్నారంటే దేవుడు అన్నాడు నీ అవమానాన్ని నేను భరించాను, నీకంటే భయంకరమైన అవమానాన్ని నేను భరించాను. నువ్వు ఏదో ఒక ప్రాంతంలో పుట్టిన ఒక వ్యక్తి మాత్రమే, నేను సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి. పరలోకం అంతా చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దేశం అంతా చూస్తున్నప్పుడు నా మీద అసహ్యంగా ఉమ్మి వేశాడు ఒక వ్యక్తి. ఒకడు కాదు, నా ముఖమంతా ఉమ్మితో నిండిపోయింది. నాకు తెలుసు బాధ, నీ బాధ నేను అనుభవించగలను. నేను నిన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త వినండి, దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తుంది నీ కొరకు చనిపోవడం కొరకు కాదు. అక్కడతో అయిపోలేదు కథ. నీ కొరకు జీవించాలని ఆశిస్తున్నాను, నీలో జీవించాలని ఆశిస్తున్నాను. నీ ప్రతి బాధ వేదన ఆ రోజు మ్రాను ఎలా మోసానో నిన్ను నేను మోయాలని అనుకుంటున్నాను. వినండి జాగ్రత్తగా. ఇది మనకు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది మనకు అర్థమైతే జీవితంలో నీకు ఇంకా ఏ బాధ దుఃఖము ఉండదు. ఈ రోజుతోనే అది సమాప్తం అయిపోతాయి. నీ పక్షాన ఒక వ్యక్తి మరణించాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. నీ కొరకు అవమానాన్ని భరించాడు, నీ కొరకు నిందలు భరించాడు, నీ కొరకు దెబ్బలు భరించాడు. ఆయన సర్వస్వాన్ని ఇచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు ఇంకేమివ్వాలి దేవుడు అని అడిగాడు. ఇంకేమివ్వాలి చెప్పండి, ఇంకెంతగా ప్రేమించాలి? ఇంకా దీనికంటే ఇంకా గొప్ప ప్రేమ ఏదైనా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుడు ఆయన ప్రేమను బట్టి ఈరోజు మధ్యలో నిలబడ్డాడు. ఈరోజు దేవుడిని ప్రక్కకు తోసేసి ప్రభువా నువ్వు నాకు అవసరం లేదన్నా వెళ్ళిపోతే మళ్ళీ వస్తాడు. అలా చాలామంది ఇక్కడ కూర్చున్న వ్యక్తులు నేను 27 సంవత్సరాలు ప్రభుని ప్రక్కకు తోసేశాను, ప్రభు మరలా వచ్చాడు. చివరికి ఆయన ప్రేమే గెలిచింది. జాగ్రత్త వినండి. ఈ గొప్ప కృప ఆఖరి ఊపిరి విడిచిపెట్టే వరకు ప్రభు వస్తాడు. అక్కడతో ముగింపబడుతుంది. ఎన్నిసార్లు ప్రభుని ప్రక్కకు నెట్టేశావు? ఎన్నిసార్లు నాకు బరబ్బాయే కావాలనుకున్నావు? ఎన్నిసార్లు నా ఇష్టాన్నే నేను జరిపించుకుంటానని అనుకున్నావు? ఈరోజు ఒక మాట చెప్దాం. ప్రభువా ఇంకా నా ఇష్టం కాదు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా జీవితం నీకు సమర్పిస్తున్నానని వాక్యం వింటున్నా ఎవరైనా ఒక్కరు ఆ మాట అంటారేమో, పరలోకమంతా చూస్తూ ఉంది, పరలోకమంతా తొంగి చూస్తూ ఉంది. నేను ఇలా అనుకుంటున్నాను, ఆ రోజు సాయంకాలం సిలువ అయిపోయింది, బరబ్బా ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆనందించి ఉంటారో ఒకసారి ఊహించుకోండి. మరలా ఆ భార్య అడిగి ఉంటుంది ఎలా వచ్చావయ్యా ఇంటికి, ఎలా తప్పించుకొని వచ్చావా? పిల్ల ఒకవేళ బరబ్బాకి కుమార్తెండుంటే, ఒకవేళ కొడుకుండుంటే దూరం నుండి చూసి అమ్మా నాన్న వస్తున్నాడు అని అంటే తల్లి అని అంటదరే మర్చిపోరా, నాన్న ఈ పాటికి సిలువలు ఏం చేస్తా ఉన్నాడు, వేలాడతాడు, ఇంక వదిలే, నాన్న లేడు నీకు అంటే లేదు అమ్మా నానే వస్తున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ తండ్రి మీదకి ఎగిరి కౌగిలించుకుని ఉంటాడు బిడ్డ.
అప్పుడు బరబ్బాని అడుగుంటారు, ఏంటండి ఇంటికి వచ్చేసారంటే, ఏంటి తప్పించుకొని వచ్చారా, ఏంటి ఏం జరిగిందంటే, బరబ్బా ఏడుస్తూ చేతులు గాయాలు ఇవన్నీ చూస్తూ ఇలా అని ఉంటాడు, అమ్మా ఈరోజు నేను ఇంటికి వచ్చానంటే నా పక్షాన ఒక ఆయన నా సిలువను మోసుకొని వెళ్ళిపోయాడు. ఎవరండి ఆయన? ఇంతగా నిన్ను ప్రేమించాడా? నిన్ను కనీసం నీ తల్లిదండ్రులే ప్రేమించలేరు కదా, మీ అమ్మ ఎప్పుడు నిన్ను చాలా అసహించుకునేది కదా, ఈ ఊరిలో అందరూ నిన్ను అసహించుకున్న వారే కదా, ఎవరు ప్రేమించారంటే ఆయన ఎవరో నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు, కానీ ఆయన ఎలా చూశాడంటే నన్ను పుట్టించిన నా తండ్రి కూడా నన్ను ఎప్పుడు అలా చూడలేదమ్మా. ఆయన చూస్తున్న చూపుకి నేను చాలా ఆశ్చర్యపోయి సిలువులో ఆయన వెనకాల వెంబడించుకుంటూ వెళ్ళాను. ఆయన నా వైపు ఒకసారి చూసి ఇలా అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. మన స్నేహితుడు ఉన్నాడు కదా, నేరస్తుడు ఇంకొకడు, ఆయన కూడా సిలువేయాలి కదా, ఆయనకు కూడా ఇది అర్థమయ్యి ఆయన చూసి అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. అమ్మా మరి మరణం తర్వాత కూడా ఏముందో నాకు తెలీదు, నా పక్షాన ఆయన చనిపోయాడు. ఆ రోజు పస్కా పండుగ మనం పోయినసారి చెప్పుకున్నాం. పస్కా పండుగకి యూదులు ఒక గొర్రెను చంపి ఆ గొర్రె రక్తాన్ని దేనికి రాస్తారు చెప్పండి? గుమ్మాలకి రాస్తారు. రాసి బయటికి రారు, లోపలికి వెళ్ళి కూర్చుంటారు. బల్ల మీద భోజనం అంతా చక్కగా సిద్ధపరచుకొని రొట్టెలు మాంసం పొంగని రొట్టెలు చేసుకొని ఆ బలి పశువుని పెట్టుకొని వారు తినాలి. అప్పుడు మోషే ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారికి, ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లోడు ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తికి ఈ ప్రశ్న వేయాలి. ఏమనంటే, ఎందుకు నాన్న ఈరోజు ఒక గొర్రెపిల్లని చంపాం, ఎందుకు గొర్రెపిల్ల రక్తాన్ని రాశాము, ఎందుకు ఇలాగ మనం చేస్తున్నాము, అసలు ఎందుకు జరిగింది ఇదంతా అని అంటే, అప్పుడు ఇంటిలో ఉన్న తండ్రి లేచి నిలబడి మోషే చెప్పాడు, మీ పిల్లలు తరతరాలు ఇది మర్చిపోకూడదు కనుక ప్రతి పస్కా పండుగ అప్పుడు ఇంటిలో ఉన్న పెద్ద వ్యక్తి దీన్ని వివరించాలి. ఏమని వివరించాలి అని అంటే, ఐగుప్తులో ఒకప్పుడు బానిసలుగా ఉన్నవరా, ఆ రాత్రి మరణదూత వస్తుందని చెప్పాడు దేవుడు. మరణదూత వచ్చినప్పుడు గుమ్మాలకి రక్తం పూయాలి, ఆ రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోతాయి. బరబ్బా గొర్రెపిల్ల రక్తం ఆ ఐగుప్తి గురించి చెప్పుండడు. బరబ్బా అంటున్నాడు, ఆ గొర్రెపిల్లని ఈరోజు సిలువలో వేలాడడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల రక్తం నా మీద, ఆ గొర్రెపిల్ల మాటలు నాకు వినబడతా ఉన్నాయి. ఆ గొర్రెపిల్ల రక్తమే నా కొరకు బలి అయిన ఆ గొర్రెపిల్ల ఈరోజు నన్ను విడిపించింది. ఒకప్పుడు నేను బానిసగా ఉన్నాను, ఒకప్పుడు నేను రోమా చెరసాల్లో ఉన్నాను, ఈరోజు నేను స్వేచ్ఛగా ఉన్నానంటే క్రీస్తు రక్తము నన్ను విడిపించింది. వింటున్నారు జాగ్రత్తగా? నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నా, ఏ భయములో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో, నిరుత్సాహము నిస్పృహలో ఉన్నా, నీ జీవము నాకు దయచే, నీ రక్తముతో నా హృదయాన్ని కడుగు అంటే ఈ క్షణంలోనే ప్రతి బాధ, ప్రతి నిరుత్సాహము, ప్రతి ఆందోళన, భయాన్ని జయించే రక్తము క్రీస్తు రక్తము, క్రీస్తు జీవము. ప్రార్థన చేస్తూ ఉన్న వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని అడుగు, ప్రభువా నా పరిస్థితి ఇది ప్రభు అంటే ప్రభు నీకు సహాయం చేయడానికి ఆశిస్తూ ఉన్నాడు. బహుశా ఆ రోజంతా అది వివరించి ఉంటాడు, అయిపోయింది. మరుసటి రోజు ఆయన ఎలా సిలువలు చనిపోయాడో చెప్తా ఉన్నాడు. రాత్రి అయిపోయింది, విశ్రాంతి దినం, పడుకొని ఉండుంటారు. అర్ధరాత్రి 12-1 గంట అయింది, పెద్ద భూకంపం వచ్చింది. ఉలిక్కిపడి లేచి ఉంటాడు. ఇదే భూకంపం ఆ పర్వతం దగ్గర కూడా వచ్చింది. ఇలాగే బండలు పగిలిపోయిన ఆ శబ్దాలు వస్తూ ఉన్నాయి. బండలు పగిలిపోయిన శబ్దం వింటూ ఉన్నాడు. భార్యను లేపుంటాడు, పిల్లలు లేపుంటాడు, అమ్మ భూకంపం వచ్చింది, లేవండి లేవండి. ఈ భూకంపం మొన్న వచ్చిందని చెప్పాను, అలాంటి భూకంపమే. గది అంతా వెలుగు వచ్చి ఉంటుంది. నేను అనుకుంటున్నాను అతని పక్షాన నిలబడిన ప్రభు ఖచ్చితంగా బరబ్బాని దర్శించుంటాడు. మనకు బైబిల్లో రాయబడలేదు. అంతగా పక్షాన నిలబడిన ప్రభు దర్శించకుండా ఎందుకుంటాడు? 500 మంది కంటే ఎక్కువ మందిని దర్శించాడు. ఖచ్చితంగా అందులో బరబ్బా ఉండి ఉంటాడు. బరబ్బా ముందు నిలబడి ఉంటాడు. ప్రభువా నువ్వెవరు? అసలు 2 ప్రశ్నలు అడిగి ఉంటాడు. ప్రభువా నువ్వెవరు? నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నన్ను ఎందుకు తప్పించావు ఈ మరణం నుంచి? నేనెవరో నీకు తెలుసు కదా, నేను ఎంత భయంకరనో ఊరంతా తెలుసు, ఎందుకు నా కొరకు వచ్చావు? జాగ్రత్త వినండి. నా జీవితంలో, మనందరి జీవితంలో ఈరోజు ఈ ప్రశ్న మనం అడిగితే మనలో ఎవ్వరికీ జవాబు రాదు. ప్రభువా నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రార్థన చేసిన ప్రతిసారి ఈ ప్రార్థన అడుగుతాను, ప్రభువా నన్ను ఎందుకు ప్రేమించావు? ప్రభువా
నన్ను నువ్వు ప్రేమించడానికి నాలో ఏ మంచి ఉంది ప్రభువా, ఏ కారణం ఉంది ప్రభువా, నాలో ఏ గొప్పతనం ఉంది, నాలో ఏ గొప్పతనం లేదు. మా పాదాల మీద పడి కాళ్ళ ఆ గాయాల్లో వేలు పెట్టి, చేతుల్లో వేలు పెట్టి, ప్రభువా ఇవి నా గాయాలు ప్రభువా, నా కొరకు ఎందుకు చనిపోయావు ప్రభువా, ఎవరు ప్రభువా, ఎందుకు నా కొరకు చనిపోయావు అని అడుగుతూ ఉండుంటాడు. అప్పుడు ప్రభు అన్నాడు, బరబ్బా నీకు నేనెవరో తెలియకపోవచ్చు, నువ్వు నాకు బాగా తెలుసు. తెలుసా ప్రభువా? ఎలా తెలుసు అంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఈ భూమి మీద నిన్ను పుట్టించాలని నేను అనుకున్నాను. నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపించాను. నువ్వు తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు నేను నిన్ను చూశాను. నిన్ను వ్యక్తిగతంగా నేను ఎరిగిన దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చాను. నీ పరిస్థితి అంతా చూశాను. మొన్న ఉదయం నీ భార్య వచ్చి చెరసాల దగ్గర నిలబడి ఏడుస్తున్నప్పుడు నేను చూశాను. మొన్న రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీకు నిద్ర లేదు కదా, నీకు నిద్ర లేక కటకటాలు పట్టుకొని రేపు నన్ను చంపబోతున్నారని భయపడ్డావు కదా, ఆ రోజు ఆ రాత్రి నీ కొరకు గెత్సేమనేలో ప్రార్థన చేశాను బరబ్బా. నీ పక్షాన దేవుని కొరకు విజ్ఞాపన చేశాను. అప్పుడు తండ్రి అన్నాడు, బరబ్బా పక్షాన నిలబడు అన్నాడు. బరబ్బా నీ కొరకు ప్రార్థన చేశాను, నువ్వు నాకు బాగా తెలుసు బరబ్బా. ప్రభువా నేను చేసినవన్నీ తెలుసా ప్రభువా, నువ్వు చేసినవన్నీ తెలుసు బరబ్బా, నీ హృదయం అంతా తెలుసు నాకు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన తర్వాత ఆమె అంది, నేను చేసినవన్నీ నాతో ప్రభువా, నా గురించి తెలిస్తే నాతో ఎవడు స్నేహం చేయడు ప్రభువా, నేను చాలా దౌర్భాగ్యుడిని. ప్రభు అంటున్నాడు, నిన్ను బట్టి కాదు నేను స్నేహం చేస్తూ ఉంది, నా ప్రేమను బట్టి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అప్పుడు బరబ్బా సహజంగా ఈ ప్రశ్న అడుగుంటాడు, ప్రభువా నేను ఎలా నీ రుణం తీర్చుకోవాలి, ఏం చేయాలి? అప్పుడు యేసు ప్రభు అని ఉంటాడు, బరబ్బా నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నా కొరకు ప్రాణం పెడతావా? నేను నీ జీవితాన్ని తీసుకున్నాను, నువ్వు నా జీవితాన్ని తీసుకుంటావా? ప్రభువా నీకులా నేను జీవించలేను ప్రభువా, నీ అంత మంచి వ్యక్తిని కాదు ప్రభువా, నేను మహా క్రూరుణ్ణి ప్రభువా, ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను ప్రభువా, నేను నరహంతకుణ్ణి. యేసుప్రభు అన్నాడు, బరబ్బా నాకు తెలుసు, అందుకే నీ కొరకు పరిశుద్ధాత్మని పంపబోతా ఉన్నాను, నా ఆత్మను నీకు ఇస్తాను బరబ్బా. నా ఆత్మ నీలో ఉన్న ప్రతి సైతాను కార్యాన్ని అణిచివేస్తుంది. రేపటి నుంచి ఇంక నువ్వు బరబ్బాగా జీవించవు, నువ్వు యేసు ప్రభులాగా జీవిస్తావు. జాగ్రత్త వినండి. బరబ్బా కథ మనం ముగిస్తే, బరబ్బా పక్షాన దేవుడు జీవించాడు. తర్వాత బరబ్బా బహుశా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. రేపు మనందరితో పాటు బరబ్బా తీర్పులో నిలబడతారు. పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం, బరబ్బా నిలబడినప్పుడు బరబ్బా పక్షాన్ని ఎవరు నిలబడతారో ఆలోచించండి. పిలాతు ముందు యేసు ప్రభు ఎలా అడ్డు నిలబడ్డాడో, బరబ్బా పేరు పిలవగానే యేసు ప్రభు అక్కడ నిలబడి బరబ్బాని వెనక్కి రమ్మంటాడు, బరబ్బా వెనక్కెళ్ళు. అప్పుడు బహుశా ఆ న్యాయ సింహాసనం మీద నుంచి ఈ మాటలు పలుకుతున్నప్పుడు తండ్రి బరబ్బాని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? అప్పుడు యేసు ప్రభు అంటాడు, బరబ్బా తన జీవితాన్ని నాకు ఇచ్చేశాడు. బరబ్బా గురించిన లెక్క నువ్వు ఏదైనా అడగాలేని అనుకుంటే నన్ను ఆ లెక్క అడిగితే నేను ఆ లెక్క చెప్తానని ప్రభు బరబ్బా పక్షాన నిలబడతాడు. బరబ్బా పక్షాన్నే కాదు, లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ తీర్పులో ఎవరు నిలబడతారు నీ పక్షాన? ఎవరు వాదిస్తారు నీ పక్షాన్ని? ఆలోచించేవి ఎప్పుడైనా? నీ మంచితనం అక్కడ మురికిలాగా కనబడుతుందని బైబిల్ చెప్తా ఉంది. నీ గొప్పతనము ఆ రోజు ఏమాత్రము నిలబడలేని అసహ్యమైనదిగా బైబిల్ చెప్తా ఉంది. ఈరోజే ప్రభు నీ పక్షాన్ని నిలబడ్డాడు. ఎందుకంటే ఆ రోజు నీ పక్షాన్ని నిలబడ్డానికి ఇది కొంతకాలమే, నీ పక్షాన జీవించడానికి ఇంకా కొంతే కాలం ఉందేమో. ఈ కొంతకాలమైన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ప్రభు నీ పక్షాన్ని నిలబడాలని ఆశిస్తూ ఉన్నాడు. బరబ్బా ఎక్కడన్నా సువార్త ప్రకటించినప్పుడు ఎలా చెప్పి ఉండేవాడేమో, పూర్వము దూషకుడను, పూర్వము హింసకుడను, హానికరుడను, నరహంతకుడను, నన్ను చూడండి ఇన్ని అల్లర్లు చేశాను, రోమీల్ని చంపింది నేనే, కానీ ఈరోజు నాలో బరబ్బా లేడు, బరబ్బా చనిపోయాడు, బరబ్బాని సిలువ వేశాను, యేసు ప్రభు నాలో జీవిస్తూ ఉన్నాడు. పౌలు అదే అంటున్నాడు, నేను ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఈరోజు నాలో ప్రభువు జీవిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు ప్రభుని సిలువేద్దామా లేక బరబ్బాని సిలువేద్దామా? ఆ తీర్పులో, ఆ భయంకరమైన తీర్పులో ఇక్కడ ప్రభు మన పక్షాన్ని నిలబడ్డాడు. ఆ రోజు బరబ్బా తప్పించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ఆ న్యాయ సింహాసనం ఎదుట అన్ని అవకాశాలు అయిపోయినాయి. ఆయన ప్రేమతో ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. నీ మార్గంలో నీకు అడ్డు నిలబడ్డాడు. ఒకవేళ ఎటువైపు అయినా అనవసరమైన మార్గంలో వెళ్తున్నావేమో, ప్రభువా
ఇక్కడతో ఇది చాలు, నా జీవితాన్ని నీకు ఇస్తాను అని నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితంలో ఇంకా ఏ బాధ, ఏ దుఃఖం ఉండదు. బరబ్బా స్థానంలో నిలబడిన ప్రభు నీ పక్షాన నిలబడ్డా, ప్రభువా నా పక్షాన నువ్వు నిలబడతావంటే ప్రభు అంటున్నాడు, అవును నేను నీ పక్షాన నిలబడ్డానికి ఈరోజు మాట్లాడాను నీతో. నీ శ్రమలు, నీ బాధలు, నీ దుఃఖము, పాపము, బలహీనత మాట్లాడదాం. ఒక నిమిషం మాట్లాడదాం దేవునితోటి. ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. ఎవరిని సిలువ వేద్దాం ఈరోజు? బరబ్బాని సిలువ వేద్దామా? నేను అనే స్వభావాన్ని సిలువ వేద్దామా? లేక యేసు ప్రభుని మరలా మేకులతో పెట్టి కొడదామా? ఒక్క నిమిషం ఒక నిర్ణయం చేయి. ఈరోజు నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు ఆగు. ఒక్క నిమిషం. ఈరోజైనా ప్రభుకి అర్పిస్తావా జీవితం? ఈరోజైనా ప్రభుతో, ప్రభువా ఇంకా చాలు, నేను కాదు నీవే, నాలో నీవే జీవించాలి ప్రభువా, నీకు అప్పగిస్తా ఉన్నాను. యవనస్తులు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థానములో నేను నిలబడ్డాను, నా స్థానంలో నిలబడతావా? నా కొరకు జీవిస్తావా? నాలాగా జీవిస్తావా అంటే అవును ప్రభువా జీవిస్తానంటే ఆయన ఆత్మతో నిన్ను నింపబోతావు అన్నాడు. అడుగు. పరిశుద్ధ ఆత్మదేవ నాలోనికి రండి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అడుగుదాం, ప్రతి ఒక్కరు మాట్లాడదాం. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఎన్నోసార్లు నిన్ను తృణీకరించుకొని వెళ్ళిపోయాను ప్రభువా, ఎన్నోసార్లు నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను ప్రభువా. ఒకవేళ బహుశా పోయిన సంవత్సరమే, ఒకవేళ నీకు ఆఖరి రోజేమో, ఒకవేళ పోయిన వారమే నీ ఆఖరి రోజేమో, యేసుప్రభు నీ పక్షాన నిలబడ్డాడు. ఒకసారి పరలోకం వైపు చూడు. యేసుప్రభు 2 చేతులు చాచి, తండ్రి ఇంకొక సంవత్సరం ఇస్తావా? మారతాడు. ఇంకొక సంవత్సరం ఇస్తావా? మారతాడు. అప్పుడే పిలవద్దు తండ్రి అని ఎన్నిసార్లు విజ్ఞాపన చేశాడు. దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మన గొప్పతనాన్ని బట్టి ఇక్కడ లేం మనము, మన ఉద్యోగాన్ని బట్టి ఇక్కడ లేం మనం, మన బలాన్ని బట్టి ఇక్కడ లేము, మన పరపతి మనకి కలిగిన దేనిని బట్టి ఇక్కడ లేము. కేవలము ఒకే ఒక్క అంశాన్ని బట్టి ఇక్కడ ఉన్నాము. అదేంటంటే దేవుని మహాప్రేమ. దేవుడు నన్ను పుట్టించాడు గనుక దేవుని బాధ్యతను బట్టి, దేవుని మహా కనికరాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డాము. ఇక్కడ ఈరోజు మనం దేవుని వాక్యం వింటా ఉన్నాం. చెప్దాం, ప్రభువా నిజమే, నన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను ప్రభువా. నేను అసలు ఎప్పుడు నిన్ను బట్టి నేను ఇలా ఉన్నాననేది నేను అనుకోలేదు ప్రభువా. ఈరోజు చెప్పు దేవుడు, అవును ప్రభువా నేను ఇలా ఉన్నానంటే నీ దయ, నీ కృప, నీ కనికరము ప్రభువా. నేను ఎప్పుడో ఈ భూమిని విడిచిపెట్టాల్సిన వ్యక్తిని, ఎప్పుడో నేను నశించిపోవాల్సిన వ్యక్తిని, ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన వ్యక్తిని, నా కుటుంబం ఎప్పుడో నన్ను మర్చిపోయే పరిస్థితి అయిపోను. ప్రభువా నా పక్షాన నిలబడ్డావా? అడుగు దేవుని. పరిశుద్ధాత్మదేవా ఈ ప్రేమ అర్థమయ్యేటట్లు నా మనోనేత్రాలు తెరువు ప్రభువా. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు నా జీవితాన్ని అర్పించుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నా హృదయంలోనికి రా, నా తరపున జీవించి ప్రభువా అని అడుగుదాం. ప్రతి ఒక్కరు తండ్రి నా జీవితాన్ని నీకు అర్పిస్తాను. ఇప్పటివరకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే ఒక్క నిర్ణయం చేయి. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నిత్యత్వంలో ఆయనతో నువ్వు ఉండాలని, నువ్వు ఆ నరకం వైపు నశించిపోకుండా, ఆ ఎడబాటు వైపు వెళ్ళిపోకుండా దేవుడు నిన్ను రక్షించాలని నీ పక్షాన ఆయన నిలబడ్డాడు. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.